వేములవాడ రాజన్నకు కొత్త గుడి 3 దశల్లో ఆలయ అభివృద్ధి విస్తరణ. తెలంగాణలో ఉన్నటువంటి హిందువులారా, రాజన్న భక్తులారా, కొత్తగా ఆలయం కడుతున్నారు. ఆలయం కడుతున్నటువంటి దాంట్లో దర్వాజలో అడుగుపెట్టగానే లోపల కుడి చేయి మీద ఉండేటువంటి ఒక దరిద్రుడి యొక్క సమాధి అందులో ఉంటుంది. దరిద్రుడే, మాకు అక్కర్లేదు. దేవాలయంలో అక్రమంగా అప్పుడున్నటువంటి, ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది రాజ్యాలు చేసి బెదిరించి అక్రమంగా అక్కడ కట్టినటువంటి సమాధిని తొలగిస్తారా, దాన్ని కంటిన్యూ చేస్తారా? ఇవాళ కంచి మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు శృంగేరి పీఠం వాళ్ళు ఈ శృంగేరి పీఠాధిపతికి వినమ్రమైనటువంటి వినతి, ప్రభుత్వానికి సూచన చేయండి. ఆ వేములవాడ గుడిలో ఉన్నటువంటి ఒక పనికిరాని సమాధిని తొలగిస్తారా లేదా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. దీన్ని మళ్ళీ గంగా జమున తహజీబ్ అంటారు. రేపు పొద్దుగాల మన దేవాలయం మధ్యలో కూడా ఏముందో తీసుకొచ్చి సమాధి కట్టి గంగా జమున తహజీబ్ అంటారు. ప్రజలారా ఆలోచన చేయండి. గంగా జమున తహజీబ్ లేదు. గంగా హిందువులదే, యమునా హిందువులదే, భారతదేశం హిందువులదే. మిగిలినటువంటి వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళు మాత్రమే, ముస్లిం ఇన్వేడర్స్ మాత్రమే, టూరిస్ట్ ఇన్వేడర్స్ మాత్రమే. అది చాలా స్పష్టమైనటువంటి హిస్టరీ. ఈ హిస్టరీని పక్కన పెడుతున్నారు. 700 ఏళ్ళు వాడున్న ఇవాళ అయోధ్య తీర్పు దీనికి చాలా స్పష్టంగా, అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత అయోధ్య బాబ్రీ మసీద్ కింద అయోధ్య ఏ విధంగా అవుతుందో ఈ దేశంలో అన్ని చోట్ల ఉంటాయి. దీనికి చాతగానటువంటి ప్రభుత్వాలు, చాతగానటువంటి వ్యవస్థలు పక్కకు పోండి అవసరమైతే. ఎస్, ఈ దేశం హిందువులది మాత్రమే. మిగిలినటువంటి వాళ్ళు హిందువులు మెజారిటీగా ఉంటే మాత్రమే బ్రతకగలుగుతారు. ఒక్కసారి హిందువులు మైనార్టీగా అయితే నిన్న జరిగినటువంటి ముర్షిదాబాద్ అల్లర్లు, జమ్మూ కాశ్మీర్ అల్లర్లు, హైదరాబాద్లో పాత బస్తీ నుంచి హిందువులను ఎల్లగొట్టినట్టుగా జరిగినప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం, ఏ ఒక్క కోర్టు కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు ఇప్పటిదాకా. అయితే వేములవాడ గుడిలో, ఈ గుడిలోకి అడిగిపెట్టిన వెంటనే కుడి చేయి మీద ఉండేటువంటి ఒక దరిద్రుడి యొక్క సమాధిని తొలగిస్తారా, తొలగించరా? ఆ సమాధిని అట్లే ఉంచి అభివృద్ధి చేస్తే హిందువులకు ద్రోహం చేసినట్టే మీ ప్రభుత్వం పక్కా కూలిపోతుంది. అది అట్లనే కట్టి పెడితే మాత్రం. లేకపోతే వదిలేయండి, కట్టకపోయినా పర్లేదు. హిందువులందరూ శక్తివంతమైన రోజు దాన్ని పీకి పడేసి అవతల పడేస్తారు. ఇవాళ అయోధ్యకి ఎట్లయితే కరసేవ జరిగిందో రేపు జోగులాంబకు కరసేవ జరుగుతుంది, వేములవాడకు కూడా కరసేవ జరుగుతుంది. వేములవాడ గుడిని కాపాడడం కోసం కరసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? హిందూ ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎస్, హిందువుల గుడిని కాపాడుకుంటే మతోన్మాదం కాదు. హిందువుల గుడిని కాపాడుకోవాలి. చరిత్రకు సంబంధం లేనటువంటి అంశం. ఈ విషయాలన్నీ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందువుల యొక్క దేవాలయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువుకు ఉంది. ఇతర మతస్థులు ఏ విధంగా అయితే వాళ్ళ మతాల కోసం, వాళ్ళ మతాల సాంప్రదాయాలను కాపాడుకోసం మాట్లాడుతున్నారో, హిందువుల మీద మాత్రం ప్రభుత్వాలు పెత్తనం చేసి ఎవడైనా హిందూ దేవాలయం కోసం మాట్లాడితే వాడిని మతోన్మాదిగా ముద్రేసి వాళ్ళను కేసులు పెట్టి వేధించేటువంటి ప్రక్రియ జరుగుతున్నది. ప్రజలారా, హిందువులారా, రాజన్న భక్తులారా, వేములవాడ రాజన్న భక్తులారా, ఒక్కసారి ఆలోచించండి. దీనిపైన ఉద్యమం మొదలు పెడదామా వద్దా? వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కానీ వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమంగా కట్టబడినటువంటి ఒక సమాధిని తొలగిస్తారా లేదా అనేటువంటిది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయాలపైన స్పష్టమైనటువంటి వైఖరి మీరు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రజలారా, స్పష్టమైనటువంటి వైఖరి కూడా ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.